మనం ఎక్కడైనా పని చేసినప్పుడు అక్కడ ఎప్పుడూ కూడా ఆ పని చేసిన ఆర్గనైజేషన్ పెరుగుతుంది తప్ప మనకైతే జీతం మాత్రం ఫిక్స్డ్గానే వస్తుంది. సపోజ్ ఒక 50,000 శాలరీ మనకు వస్తుంది అంటే ఎవ్రీ మంత్ అదే శాలరీ వస్తుంది. మనకి మనీ కన్నా విలువైంది టైం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం 100 సంవత్సరాల టైం పీరియడ్ ఏదైతే ఉందో లైఫ్ స్పాన్ అదే బతుకుతాం, లేదంటే అంతకంటే లోపే చనిపోతాం. కానీ డబ్బు అయితే మాత్రం ఇక్కడ స్టాండర్డ్గా ఫిక్స్డ్గా సంపాదించాలి అని అయితే లేదు. ఈ టైంతో పాటు ఎక్కువ సంపాదించవచ్చు, తక్కువ సంపాదించవచ్చు, పాడు చేసుకోవచ్చు కూడా. టైంని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు, టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే డబ్బులు నష్టపోతాం. ఇక్కడ మనం ఎక్కడైతే ఏ చోట్ల అయితే పని చేస్తున్నామో అక్కడ మన జీవితాంతం పని చేసినా సరే మనకు సేమ్ అదే శాలరీ, లేదంటే కొంచెం పెరగడం తగ్గడం అదే జరుగుతుంది. కానీ ఆర్గనైజేషన్ అయితే మాత్రం ఈ ఎంప్లాయీస్ మారుతారు తప్ప ఆర్గనైజేషన్ అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అక్కడ ఎందుకు అలా పెరుగుతుంది అంటే మన టైం, మన ఎఫర్ట్, మన ఎనర్జీస్, మన స్కిల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టిన తర్వాత ఆర్గనైజేషన్ కోసం పని చేస్తాము, అది ప్రాఫిటబుల్గా ఉంటుంది. మనకేంటంటే ఎంత పని చేసినా సరే సేమ్ అదే శాలరీ ఇస్తారు. సపోజ్ ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ తీసుకుంటే స్కిల్డ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 100 మందికి 50 మందికో లేదంటే 2000 మందికి క్లాసులు చెప్తూ ఉంటారు. ఈ నాలెడ్జ్ అనేది అందరికీ షేర్ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఇచ్చే శాలరీ మాత్రం సేమ్ అదే శాలరీ ఉంటుంది. మేనేజ్మెంట్ మంచి ప్రాఫిటబుల్గా ఉంటారనమాట. ఇక్కడ నాలెడ్జ్ షేర్ అవుతుంది. ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్లో ఏంటంటే వెల్త్ షేర్ అవుతుంది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఉన్నారు, మంచి స్కిల్డ్ ట్రేడర్ ఉన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని స్ట్రాటజీ లింక్స్ కాపీ చేసుకుంటే వాళ్ళ ట్రేడ్స్ కాపీ చేసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ మనకు రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది. స్కూల్స్ కాలేజెస్లో నాలెడ్జ్ షేర్ అయినట్టే ఇక్కడ ఈ షేర్ మార్కెట్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. డబ్బు జనరేట్ అయ్యి ప్రాఫిట్స్ మనకు వచ్చాయి అంటే అన్ని దరిద్రాలకి మూల కారణం డబ్బు అయ్యి ఉంటుంది. డబ్బు వస్తే సగం దరిద్రాలు పోయినట్టే. సో ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్ అనేది 10,000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. అలా అని చెప్పి ఒక్క ప్రొఫెషనల్ ట్రేడర్ మీదే డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉన్నారు. ప్రొఫెషనల్ ట్రేడర్ని చూస్ చేసుకునే టైంలో ఫారెక్స్ స్క్రిప్ట్లో ట్రేడ్ చేసే ట్రేడర్ని చూస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఫెమ్ అప్రూవల్ లేదు ఫారెక్స్ ఇండెక్సెస్కి. రిమైనింగ్ బిట్ కాయిన్ కానీ కమోడిటీస్లో ట్రేడ్ చేసే ట్రేడర్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు సపోర్ట్ ఎలాగిస్తున్నారు, స్ట్రాటజీస్ సెట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, కరెక్ట్గా మన పొజిషన్స్ మానిటర్ చేస్తున్నారు లేదా, ఇలాంటివన్నీ చూసుకొని అప్పుడు మనం ఆ ప్రొఫెషనల్ ట్రేడర్ని చూస్ చేసుకోవాలి. ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్లోకి ఎవరైనా వద్దాం అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్లో రావచ్చు. థ్యాంక్ యూ.